ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆగండి ఆగండి ఆగండి. ఎందుకు మా వాళ్ళని కొడుతున్నారు? మీ వాళ్ళు మా వాళ్ళని అన్యాయంగా కొట్టారు. ఊళ్ళో పెద్ద మనిషి అయిన నా గౌరవాన్ని దెబ్బతీశారు. అయినా తమ రాగమంటే మేమెందుకు ఆగాలి ఆనంద భైరవి? మా వాళ్ళు మీ మనుషుల్ని కొట్టారు అంటే కారణం లేకుండా జరుగుతుందా? అమ్మా, వీళ్ళు అన్యాయంగా ఊరి జనం నుంచి ధాన్యం తీసుకోవడమే కాకుండా ధాన్యం పండక నష్టాల్లో మగ్గుతున్న వాళ్ళని కూడా హింసించి ధాన్యం వసూలు చేయాలని చూస్తున్నారమ్మా. అది చూసి మానవత్వంతో సహించలేకపోయాం. నాయుడమ్మా, మీరు చేస్తోంది అన్యాయం. న్యాయాన్యాయాలు ధర్మాధర్మాలు అంటూ మాట్లాడితే తమరు గొప్పోళ్ళైపోతారా? ఇంతవరకు ఇట్లాంటి తీపి మాటలు చెప్పే కదా ఈ ఊరి జనాన్ని మీ కుటుంబం చేతులెత్తి మొక్కేలా చేసుకున్నారు. నాయుడమ్మా, జనానికి మా మీదున్న గౌరవం మేము వాళ్ళ కుటుంబాల బాగోగులు కోరుకోవడం వల్ల సంపాదించుకుంది. అందుకే మీరు ఊరికి చేస్తున్న అన్యాయాన్ని చూసి మా బిడ్డలు భరించలేకపోయారు. ఓహో, అవునా? హ, మీ వాళ్ళు మాకు అలా బుద్ధి చెప్తే మీ వాళ్ళకి మేము ఇలా బుద్ధి చెప్తున్నాం. రేయ్, అందరూ కళ్ళు తెరిచి చూడండిరా. రేయ్, కొట్రా. నాయుడమ్మా, ఏంటమ్మా? కొరడాతో కొడితే మీ కుటుంబం పరువు పోతుందనా? నా పరువు పోయిన ఊళ్ళోనే మీ పరువు పోవాలి. దెబ్బకి దెబ్బ తీయకపోతే ఈ నాయుడమ్మ పరువు ఎట్టా నిలబడేది? నాయుడమ్మా, వాళ్ళ మీద ఒక్క దెబ్బ పడినా ఊరుకోను. అవునా? అయ్యో ఆనంద భైరవి గారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు భయంగా ఉందమ్మా. సరే ఆనంద భైరవి గారు, మీ వాళ్ళ మీద దెబ్బ పడకూడదు అంటున్నారు కాబట్టి ఒక పని చేద్దాం. నువ్వు వచ్చి నా కాళ్ళు పట్టుకోవాలి. పట్టుకోవాలి. అయ్యా, మా వాళ్ళని క్షమించు అని వేడుకోవాలి. క్షమించేస్తా. రేయ్, నిన్ను చంపేస్తాను. మా అమ్మని కాళ్ళు పట్టుకోమంటావా? అమ్మా వద్దు, అవసరమైతే మేము దెబ్బలు తింటాం గాని నువ్వు మాత్రం ఈ పని చేయొద్దు. పిన్ని, ఈ రోజు వీడు అంతు తేలుస్తాం. నువ్వు మాత్రం వాడి కాళ్ళు పట్టుకోవద్దు. ఆనంద, వద్దా ఆనంద. అత్తయ్య, వద్దత్తయ్య. అమ్మా ఆనంద, వద్దమ్మా.
వాడు కాళ్ళు పట్టుకోమంటే సిద్ధపడతావేంటమ్మా? అత్తయ్య వద్దత్తయ్యా. ఆనంద వద్దా, ఆనంద వద్దు. నాయుడమ్మా, నేను నీ కాళ్ళు పట్టుకోవాలా? హ, నా వాళ్ళని కొరటతో కొడతావా? హ, నిన్ను మీది అంతా కలిసి ఆడిని ఆడి మనుషుల్ని అట్ట కొడతా ఉండారు.